హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజైతే నేను కేక్ వీడియోస్ అయితే ఏం చూపించడం లేదు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే పిజ్జా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశాను అన్నది అయితే చూపిస్తున్నాను. ఇదైతే పిల్లలు తినడం కోసం అనేసి అయితే చేశాను అనమాట. సో నేను అది ఎలా చేశాను అనేది అయితే చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర అయితే ఇప్పుడు పిజ్జా చేయడానికి అయితే టిన్ అనేది అయితే లేదండి. నేనైతే ఇలా ప్లేట్లోనే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ప్లేట్ తీసుకొని దానికి బటర్ అయితే కొద్దిగా తీసుకొని లైట్గా అప్లై చేయాలి. అప్లై చేశాక ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి ఇది పిజ్జా దో అండి. ఇది పిజ్జా బేస్ కోసం అయితే యూజ్ చేస్తాం మనము. ఇక్కడ మనం బయట అయితే ఇప్పుడు ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హోమ్ మేడ్ పిజ్జాలు. ఇప్పుడు మనం బయట అయితే ఇంకా బేస్ తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ పిజ్జా బేస్ కూడా ఇంట్లోనే ఇలా మంచిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా. సో ఇది నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్స్లో ఎక్కువ మంది అడిగితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే వీటి రెసిపీ గురించి అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట. పిజ్జా దో ఎలా చేసుకోవాలి అనేది. సో ఇలా పిజ్జా దో అయితే ఇది మనము మైదా పిండితో చేసాము. నెక్స్ట్ టైము ఎప్పుడైనా గోధుమ పిండితోటి చేద్దామండి. సో ఇలా ఫోర్క్ తీసుకొని ఫోర్క్ తోటి అయితే మంచిగా ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. మనము దోని అయితే ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ లేయర్ వచ్చేసి కొంచెం థిక్గానే ఉండాలి. ఇక్కడ నేను కొంచెం పలుచగా తీసుకున్నాను, నాకు థిక్గా అంతగా ఇష్టం ఉండదన్నమాట ఎక్కువగా అది తినడం అయితే. సో ఇదైతే నేను ఇలా పలుచగా చేశాను. నెక్స్ట్ ఇంకొక పిజ్జా చేశాను. ఆ పిజ్జాకి అయితే నేను కొంచెం బేస్ అయితే కొంచెం థిన్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఫోర్క్ తోటి మంచిగా హోల్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పిజ్జా సాస్ అయితే తీసుకున్నాను. పిజ్జా సాస్ అనేసి మనకి సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, ఇంకా ఆన్లైన్లో కూడా యాప్స్లో కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇది జెప్టోలో తీసుకున్నాను. మార్నింగ్ బుక్ చేశాను. అది ఒక 20 మినిట్స్లో అయితే నాకు 20 మినిట్స్ కూడా కాదు, ఒక 10 మినిట్స్లోనే నాకైతే ఇది రీచ్ అయిందనమాట. సో ఇలా పిజ్జా సాస్ అయితే తీసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఎంత అప్లై చేసుకోవాలి అనేది మీరు తినే స్పైసీని బట్టి ఉంటుందన్నమాట. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకి నచ్చినట్లు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. మనము పిజ్జా మీద ఏం టాపింగ్ చేసుకోవాలి ఏంటి అనేది టోటల్గా అయితే మన రిక్వైర్మెంట్. ఇలా పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాతకి దానిపైన అయితే షెజ్వాన్ చట్నీ అయితే నేను షెజ్వాన్ సాస్ యూజ్ చేశాను, చట్నీ కాదు. షెజ్వాన్ సాస్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను. లేదంటే మీరు పిజ్జా సాస్ మాత్రమే యూజ్ చేయొచ్చు, లేదంటే షెజ్వాన్ సాస్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీంట్లో ఇంకా మనం కావాలి అనుకుంటే టొమాటో కెచప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే టొమాటో కెచప్ ఏం వేయలేదు. నేనైతే ఎగ్ తోటి అయితే చేశాను, ఎగ్ పిజ్జా చేశాను. సో నిన్న అయితే నేను చేద్దాం అనుకున్నాను. నిన్నైతే చికెన్ కూడా ఉంచాను అనమాట పిజ్జా కోసం అనేసి. చికెన్ ఉంచితే ఏమైంది అంటే ఇంకా పిజ్జా కోసం అనేసి నేను ఈస్ట్ని యాక్టివేట్ చేద్దాము అనేసి మిక్స్ చేస్తే ఏమైంది అంటే ఒక 10 మినిట్స్లో సెట్ అయిపోతుంది అనేసి నేను వీడియోస్లో చూశాను. 10 మినిట్స్లో అది పొంగులాగా వస్తుంది. అలా వస్తే కనుక ఈస్ట్ పనిచేస్తున్నట్టు, లేదంటే ఈస్ట్ పాడైపోయినట్టు అనేసి చెప్పారు. సో 10 మినిట్స్కి నాకు అలా రాకపోతే నేను పాడైపోయింది అనుకొని నేను మిక్స్ చేసిందని అయితే పారేసాను అనమాట. కానీ మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను మార్నింగ్ కూడా చేసేసరికి ఇంకా నాకు 10 మినిట్స్కి అయితే అవ్వలే. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి చూశాను. హాఫ్ అన్ అవర్కి అయితే నాకు ఈస్ట్ అనేది పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయిందనమాట. సో ఈస్ట్ పనిచేస్తుంది. సో కానీ నిన్న చికెన్ అలా ఈస్ట్ పని చేయట్లేదని చెప్పేసి చికెన్ ఫ్రై చేసుకొని తినేసాము. దానివల్ల చికెన్ పిజ్జా అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడు ఎగ్ పిజ్జా చేసేసాను. సో దానిపైన ఇలా మనము ఫస్ట్ సాసెస్ యాడ్ చేసిన తర్వాతకి మనము ఇలా చీజ్ని అయితే మనము గ్రేట్ చేసుకొని అయితే వేసుకోవాలి. నా దగ్గర అయితే మా హస్బెండ్ని చీజ్ తీసుకురమ్మని చెప్తే ఆయన ఏమో స్లైసెస్ లాంటివి తీసుకొచ్చారు. సో ఇలా ఫస్ట్ పిజ్జాకి అయితే నేను స్లైసెస్ని ఇలా ముక్కలుగా కట్ చేశాను అనమాట, చిన్నగా. సో దానివల్ల అంత పర్ఫెక్ట్గా అయితే చూడడానికి కనిపించలేదు. సో ఇలా చీజ్ వేసిన తర్వాతకి దానిపైన ఇంకా ఆనియన్, ఇంకా అలాగే క్యాప్సికము, ఇంకా పెరి పౌడర్ అదంతా నేను యాడ్ చేసి మళ్ళీ దానిపైన చీజ్ వేసాను. ఇదైతే సెకండ్ పిజ్జా అనమాట. సెకండ్ పిజ్జాకి అయితే నేను గ్రేట్ చేసుకున్నాను అనమాట దాన్ని చక్కగా. సో చూడడానికి అయితే లుక్ ఇలా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా అయితే బేక్ అయిందనమాట.